నమస్తే సార్. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా గురించి చాలా రోజుల నుంచి కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం మనం. సో మొత్తానికి ట్రైలర్ కూడా వచ్చేసింది. మరి ఆయన లుక్స్ గాని అదంతా ఎట్లా అనిపిస్తుంది? బద్దలైపోయింది. ఆ లుక్స్ కానీ అది కానీ మామూలుగా లేదు. ఇది మన వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెలు పగిలిపోయేలా ఉంది ఈ ట్రైలర్. నిజంగా వాళ్ళకి నిద్ర పట్టదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇప్పుడు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు నిద్రపోవడం మానేస్తారు. ఎందుకంటే బద్దలైపోతుంది కాబట్టి. చాలా చాలా బాగుందండి ట్రైలర్ మాత్రం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక అద్భుతమైన సినిమాగా నిలబడుతుందని చెప్పి అందరి నమ్మకం కూడా. రేపు 25వ తారీఖు ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో, రాజకీయ జీవితంలో ఆయన హీరో, సేవా కార్యక్రమాల్లో హీరో, ఈవేళ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా కూడా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోబోతున్నారు అని అర్థమవుతుంది. సార్, ఇంతకుముందు వచ్చినటువంటి టీజర్లు కావచ్చు, లేకపోతే సాంగ్స్లో కావచ్చు, నిన్న ఒక సాంగ్ వచ్చింది, ఆయనే స్వయంగా జపాన్లో లిరిక్స్ రాసి మరీ సాంగ్ని పాడడం జరిగింది. సో మరి ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే సినిమా ఇట్లా ఉంటుందని అదే చెప్తున్నాను కదా. ఆయన గట్టిగా అరుస్తుంటే ఆ బీజిఎంకే గుండెలు పగిలిపోతాయి. ఎవరే వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఇప్పుడు చాలామంది ప్రమోషన్ తగ్గింది ఓజీది అంటున్నారు. ప్రమోషన్ తగ్గడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు అనుకోవచ్చు మనం. వాస్తవంగా ఆయన రాజకీయ కార్యక్రమాలలో అసెంబ్లీ ఒకటి జరుగుతుంది, ప్రజల పక్షాన్ని నిలబడవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన కొంచెం ఓజీ సినిమాని ప్రమోషన్లో కొంచెం వెనకబడి ఉండొచ్చు. కానీ ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం గట్టిగా ప్రమోషన్ చేసి ఓజీ సినిమా ఓజీ అని చెప్పేసి దాన్ని విపరీతమైన ప్రమోషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా స్పెషల్ థ్యాంక్స్ ఏదైనా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి. మొత్తం మీద 25కి మాత్రం ఇంకొక భూకంపం అనుకోవచ్చా, దీని సునామీ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏమంటారంటే దాన్ని అనుభవం పీలినట్టు పేలుతుంది. ఆ సినిమా సుజిత్ గారి కళ నెరవేరబోతుంది. 5 సంవత్సరాల కష్టం, అలాంటి యువకుడి భవిష్యత్తు ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించి అతను పెద్ద డైరెక్టర్గా ఇంతకుముందే ప్రూవ్ చేసుకున్నాడు, కానీ ఒక అద్భుతమైన డైరెక్టర్గా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆయన ఫ్యాన్ తీసిండు కాబట్టి ఓజీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. మెయిన్ ఫ్యాన్ కాబట్టి కొద్ది మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఫ్యాన్స్కి. ఆయన కొత్త కోణం అంటే ఇప్పుడు ఆయన సినిమాలు ఇప్పుడు 100 సినిమాలు తీసింటాడు అనుకో, 100 కోణాలు, ఈయన 101 కోణం చూపిస్తుండు ఫ్యాన్ కాబట్టి. 101 కోణం ఎలా ఉంటుంది ఏంటి, ఈయన కొత్త విజయం ఎలా ఉంటుంది, అందులో వచ్చేసి పాలిటిక్స్లోన ఇప్పుడు సీఎం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, ఆయన్ని ఎలా తీసుకురావాలనేది టెన్షన్ కూడా ఉంటుంది. డైరెక్టర్ మీద చాలా టెన్షన్ అనేది ఉంటుంది. రాజకీయాల పరంగా ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, సినిమా పరంగా సాటిస్ఫై చేయాలి. అది మాత్రం పక్క 100%. ఏ మాత్రము కొద్దిగా అటు ఇటు అయినా ట్రోల్స్లోన మనకు ఆపోజిట్ పార్టీ మామూలుగా ఆడుకోదు. ఇప్పుడునే పవన్ కళ్యాణ్ మీద అది చేస్తుండే ఇది చేస్తుండే అని చెప్పి చెప్తున్నారు. ఏ మాత్రం మిస్టేక్ అయినా మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఇది ఇంకా ఏంటనుకుంటున్నారంటే చాలా మంది ఫ్యాన్స్ ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా, కొంతమంది డాడ్ ఫ్యాన్స్ అయినా నార్మల్ వ్యక్తులు కాకోకుండా పార్టీ పరంగా తీస్తున్నారు అనుకుంటారు. ఇది పార్టీ పరంగా కానే కాదు. మీరు కథ పరంగా చూడండి. ఇది ఒక నటన, ఇది నటన పరంగా చూడండి. రాజకీయ పరంగా అసలు చేయమాకండి. ఇది రాజకీయం కాదు, ఇది ఒక చిత్రం. ఆయన ప్రజాసేవ కోసం వచ్చిండు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఆయన బతకడానికి వచ్చిండు. ఒక కూలీగా పని చేసుకోవడానికి కూలీని కూలీలానే చూడాలి, రాజకీయ వ్యక్తిని రాజకీయ వ్యక్తిగానే చూడాలి. నిజంగా సుజిత్ ఫ్యాన్ బాయ్ మెయిన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ ఎలాగో అంటే ఇప్పుడు అన్ని హిట్ సూపర్ హిట్ పక్కన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంలో టాప్లో ఉన్న, సినిమాల పరంగా కొంచెం ఎక్కడో ఫ్యాన్స్కి కలెక్షన్ పరంగా హిట్ అంటే హిట్ సూపర్ హిట్లు కానీ బ్లాక్ బస్టర్ దొరకడంలే. ఎలాగో అప్పుడు స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అసలు గబ్బర్ సింగ్ సల్మాన్ ఖానే చూసి ఇది నా దబాంగా అని అనేంత వేరియేషన్ చూపించాడంటే ఇప్పుడు ఓజీ
గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటూ థియేటర్లు సంధ్యా థియేటర్లు తిరిగే మన సుజిత్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారంటే ఒక అద్భుతం. పవన్ కళ్యాణ్ గారు సాహో సినిమా అటు ఇటు అయినా ఆయనకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి థ్యాంక్స్. ఎందుకంటే సాహో సినిమా ఎందుకో టాలీవుడ్లో నచ్చలేదు కానీ బాలీవుడ్ వాళ్ళకి నచ్చింది, కోలీవుడ్ వాళ్ళకి నచ్చింది. ఈవెన్ నాకు కూడా ప్రభాస్ గారి యాక్షన్ అసలు మనం ఊహించలేం. బాహుబలి తర్వాత చాలా బాగా నైస్ బిల్లా లెవెల్లో ఉంది సాహో, కానీ ఎక్కడో కొంచెం మన తెలుగు వాళ్ళకి నచ్చలేదు. కానీ ఈ ఓజీ అనేది కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాక సినిమా లవర్స్ అందరికీ కంపల్సరీ నచ్చింది. టైలర్ చూస్తుంటే ఇప్పుడు రిలీజ్ అయిన టైలర్ చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చైనా లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో అదైతే నిజంగా ఆయన గ్లిమ్స్ కూడా చూసాం కదా, చెప్పిన డైలాగ్స్ అసలు ఎలా వచ్చింది బాబు. తెలుగు ఇంగ్లీష్ హిందీ కష్టం అనుకుంటే చైనా లాంగ్వేజ్ కూడా పర్టికులర్గా వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు. అబ్బా ట్రైలరా నా భూతో నా భవిష్యత్ బ్రో. అసలు మాట్లాడుకోవడాలు అసలు లేవు. బాక్స్ ఆఫీస్కి ఖచ్చితంగా బాక్స్ బద్దలైపోతున్నా. అబ్బా తమ్మన్కి బిర్యానీ కాదు కదా అదేదో అంటారు చూడు, అసలు ఇంకా ప్రపంచంలో ఎక్కలేని వంటంతా అతనికే చేసి పెట్టాలా. చెప్పాల్సిన అవసరం లేదు తమ్మన్ గురించి. కానీ ఓజీతో నాకు తెలిసి రేపు థియేటర్లో స్పీకర్లు పోతాయి అన్న ఫస్ట్. అప్పుడు చూసి పవన్ కళ్యాణ్ గారు అట్లా గన్ను పట్టుకుని నడుచుకుంటా వస్తా ఉంటే ఆ బుల్లెట్లన్నీ ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అంటున్నారు. ఫ్యాన్స్ గుండెల్లో కాదు, ఫ్యాన్స్ గుండెల్లో దిగి ఇంకా 2 మీటర్లు ఎనికిపోతున్నాయి. అలా ఉంది ట్రైలర్. సినిమా చూస్తే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. అసలు ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ముందు వచ్చిన టీజర్లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అసలు ఆ వింటేజ్ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? వింటేజ్ లుక్స్ అంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒకటి ఉంది. ఓజస్ గంభీర ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర్ అంటారు. అలాగే ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం ఇప్పుడు. ఆ కాలంలో అప్పట్లో చూసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే కొంచెం బ్రేక్ తీసుకున్నారు కదా సినిమాల గురించి. అంటే చేశారు బట్ ఇంత హైప్తో ఇంత ఎఫర్ట్స్తో చేయలేదు. కాబట్టి ఓజీ అనేది ఓ రేంజ్. ఓజీ బుల్లెట్ సాంగ్ వచ్చింది, AK-47 బుల్లెట్ సాంగ్ దింపేసిండు అందరికి. ఎవరైతే కొంతమంది ఉన్నారో కొంతమంది పోస్టులు గీట పెట్టిండ్రు ఓజీ ఆపేస్తాం అని చెప్పేసి. ఏ నా కొడుకుతోటి వల్ల కాదు, వాళ్ళకి ఆల్రెడీ దిగిపోయింది. బుల్లెట్ సాంగ్ వచ్చింది, బుల్లెట్లు దింపేసిండు, అయిపోయింది. ఏ నా కొడుకు ఆపలేడు అన్న ఈ సినిమాని. రికార్డులు బద్దలు కొట్టుకోవడానికి ఓజీ ముందుకు వచ్చింది, రికార్డులు తిరిగి రాస్తాడు మా పవన్ అన్న. అట్లా గన్ను పట్టుకొని వస్తా ఉంటే లేకపోతే పాత పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ సూటు, ఆ బూటు, ఆ కట్అవుట్ అసలు నెక్స్ట్ లెవెల్. పాత సినిమాలో మనం ఒక సినిమా చూసినాం, అది పాత పవన్ కళ్యాణ్ అన్న తిరిగి వచ్చినట్లుంది. ఆ రేంజ్ లో ఇచ్చి పడేసి మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉందన్న. తమన్ గారి మ్యూజిక్ కొట్టిండు, మామూలుగా కాదు. గుండెల్లో గుండె కొట్టుకుంటుంది అంటే లోపలనే. ఆ రేంజ్ లో తమనన్న మ్యూజిక్ ఇచ్చిండు. మరి ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకొని వస్తా ఉంటే ఆ బుల్లెట్లని మా గుండెలు దిగుతున్నాయి అంటున్నారు. నేను అదే చెప్తున్నా కదా, బుల్లెట్లు దిగిపోయినాయి. ఆల్రెడీ బుల్లెట్ సాంగ్ వచ్చింది, అప్పుడే చెప్పిన ఇంతకు ముందుకు బుల్లెట్ సాంగ్ అది. అసలు బుల్లెట్లు అన్ని వేసిండో గతం అందరికి దిగిపోయినాయి కింద. ట్రైలర్ అయితే గూస్ బంప్స్ అండి. అసలు అఖండలో మన తమన్ గారు ఎలా కొట్టారో బీజిఎం చెవులు గల్లుపడ్డాయి. ఓజీలో మొత్తం ర్యాగింగ్ చేసి పడేశాడు అనమాట. ఇంకా అనిరుద్ధిని ఇంకా స్కూల్ పిల్లల్ని స్కూల్లో ఎలా ర్యాగింగ్ చేస్తాం, కాలేజీలో ఎలా ర్యాగింగ్ చేస్తాం, ఇలా మీరు బీజిఎం తోటి అనిరుద్ధి గారిని ర్యాగింగ్ చేయడం, మీ బీజిఎం తోటి వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు డిప్యూటీ సింగ్ ఎంతో బిజీ అయినా మా కోసం తీశారు ఓజీ. మీకు ముందుగా మీకు గ్రాండ్ సక్సెస్ వచ్చేసిందండి. మెగా ఫ్యాన్స్ అందరూ ఇంకా సెలబ్రేషన్ చేసేసుకోవాల్సిందే. ట్రైలర్ తోటి సినిమా చూపెట్టారు మన సుజిత్, బాగుంది మొత్తానికి. ఆ టీజర్లు కానీ లేకపోతే సాంగ్స్ లో కానీ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చూస్తా ఉంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? ఆ గన్ పట్టుకొచ్చే సీన్స్, మన ఇండియా వైజ్ గా టాటో లేదు, మరి జపనీస్ లో టాటో ఉంది. ఓ మీ ఓ మై డియర్ ఎగిరెగిరి పడుతున్నావు, నిన్ను ఎలా దించాలో నాకు తెలుసు అన్న డైలాగ్ కూడా వచ్చింది, వేరే లెవెల్లో ఉంది అనమాట. బాగుంది. మామూలు లేదు బ్రో, మరి దుమ్ము దులిపేసింది. మరి థియేటర్ మరి సీట్లు మొత్తం సిరిగిపోతాయి, మరి తెరలు రాలిపోతాయి, మరి అగ్గులు వస్తాయి లోపల, మరి పగ మండీలా ఉంటది. మరి ఆ మండీలో సూర్యుడిలా వస్తే పవన్ కళ్యాణ్, దానికి జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జనసేన అని చెప్పేసి పిడికిలు బిగించి జై జై కొట్టి జై జై మా సూపర్ స్టార్, మా హీరో, మా రాజకీయ మా అన్న అని ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటాం మేము. అది ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము.
ఒక్కొక్క థియేటర్లో 1500 కిలోలు 2000 కిలోలు పేపర్లు తెచ్చి మరీ పెట్టుకున్నాం అంటే అసలు స్క్రీన్ కానీ సీట్లు కానీ కనిపిస్తాయంట థియేటర్. అసలు అక్కడ తెర చిరిగిపోద్ది అనుకుంటున్నాను నేను. ఆ తెర మీద డౌట్ నాకు, తెర మీదనా సీట్ల మీదనా. ఆ ప్రతి థియేటర్లో కూడా మరి వాళ్ళు చాలా ఎక్స్క్యూజ్ చేసుకోవాలి అందరికీ. బాబు మీరు వస్తున్నారు కదా బాబు, దయచేసి మా థియేటర్ మీరు చేయకండి బాబు మీరు అని చెప్పేసి వాళ్ళు బతులాడుకోవాలి అంతే. లుక్స్ అన్నీ బాగానే ఉన్నవి, కానీ అంతకుముందు ఒక సినిమా తీశారు కదా హరిహర వీరమల్లు, అది కూడా చాలా మందికి బాగానే ఉంది, కానీ తెలుసుకునే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకి అది అర్థం కాలేదు. అది చాలా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ ఓజీ మీద అందరు ఆశలు, నాకు ఆశ కూడా అదే. అది ఇది కొడుతుంది బొమ్మ. అంటే ముంబై బ్యాక్ డ్రాప్ అంటే ఒక గ్యాంగ్స్టర్ గా ఈయన చూసి చాలా సంవత్సరాలు అయింది. మనం గబ్బర్ సింగ్ ఆ టైంలో చూసాం అనమాట. సో అట్లాంటి ఒక థీమ్ తో వస్తున్నారు. ఈ సినిమా అంటే ఏ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశం ఉందంటారు? హైలైట్ హిట్ అవుద్ది. అత్తారింటికి దారికి సినిమా కన్నా ఇంకా మీదకి వెళ్ళిపోతుంది సినిమా, అది నమ్మకం ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఓన్లీ తెలుగు వరకే రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ టైం ఈ సినిమా ఇండియా అంటే వరల్డ్ లో వెళ్తుంది, అన్ని భాషలో రిలీజ్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఆయన క్రేజ్ ఎట్లా ఉంది? ఒక వైపు డిప్యూటీ సీఎం, ఇంకో వైపు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం, కానీ ఆయన అది చూసుకోవాలా ఇది చూసుకోవాలా అంటే కొంతవరకు ఇప్పుడు సినిమాలు చైనా అని చెప్పారు కదా ఈ సినిమాతో, ఇంకొక సినిమా అది వచ్చిన తర్వాత చైనా అని చెప్పారు కదా. ఆయన సినిమాలు తీగిపోతే మనం మనలాంటి వాళ్ళం ఎట్లా చూస్తాం బెదరు? ఆయన సినిమాలే తీయాలా, అవసరమైతే రాజీనామా కూడా చేసేలా ఆ డిప్యూటీ సీఎంకి. నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ గా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశాను బ్రో. హరిహర వీరమల్లు తర్వాత దానికన్నా ముందే ఓజీ వస్తుంది ఎప్పుడెప్పుడా అనేసి ఆ సినిమా కన్నా ముందు దీనికోసం వెయిట్ చేశాను. బట్ ఇప్పుడైతే మన కళలు నిర్జమయ్యాయి, ట్రైలర్ అయితే వచ్చేసింది. కొత్త ర్యాంప్ ఉంది ట్రైలర్ అయితే. అన్నని వేరే వేరే లుక్లో అయితే చూసాం ఇంతకుముందు అంతా, లైక్ డాన్సెస్లో, లైక్ లవర్ బాయ్ లుక్లో. మొన్న చూసాం కదా హరిహర వీరమల్లులో కొంచెం హిస్టారికల్గా అలా చూసాం. బట్ ఈ సినిమాలో అయితే రా లుక్లో అయితే చూడబోతారు, రఫ్ అండ్ టఫ్ లుక్లో అయితే చూడబోతారు. కొత్త ర్యాంప్ ఒక్కొక్కడికి. జపాన్ ఉంది కదా, లైక్ సేమ్ లైక్ అలాగే ఉంటుంది. ఆ ఫైటింగ్స్ అవి అంత వెపన్ కూడా అయింది అలాగే ఉంటుంది. ఈసారి అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి ఖచ్చితంగా బ్రో. ఇంతకుముందు వచ్చిన టీజర్లు కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ గన్ లాగా అనుకుంటున్నాను. అవును బ్రో, అవును బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ లుక్స్ అన్ని కూడా? చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి చూస్తుంటే రా అండ్ రఫ్ అండ్ లుక్ లో ఉన్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ, ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోయినా కానీ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అనేది ఓజీ ఓజీ ఓజీ, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సినిమా. ఫైనల్ గా అయితే అందరి కళలు అయితే నిజం కాబోతున్నాయి. సినిమా అయితే దగ్గరలో రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షాట్, ఒక్కొక్క స్క్రీన్, ఒక్కొక్క డైమండ్ బ్రో. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది.